బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లాస్ట్ మూవీ ఓజీ వరల్డ్ వైడ్ గా ఊహకందని ర్యాంపేజ్ ను చూపించగా తెలుగు రాష్ట్రాలలో సెన్సేషనల్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపింది. కాగా ఒక్క నైజాం ఏరియాలోనే ఓజీ మూవీ 24.45 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుని అల్టిమేట్ రికార్డులతో దుమ్ము దుమారం లేపిందని చెప్పవచ్చు. కాగా ఇప్పుడు ఆ సినిమాతో పోల్చిన విషయానికి వచ్చేసరికి బాక్సాఫీస్ దగ్గర సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్లు అందరినీ ఓ రేంజ్ లో నిరాశపరిచాయనే చెప్పాలి. సినిమా నైజాం ఏరియాలో ఓవరాల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో తొలి రోజు గాను కేవలం 7.58 కోట్ల వరకు షేర్ ను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మరీ ఆ రేంజ్ లో లేకపోయినా కానీ ఎంతో కొంత రెస్పెక్టబుల్ కలెక్షన్ అందుకుంటుంది అనుకున్నా కానీ లో బజ్ అలాగే పోటీలో దురంధర్ 2 లాంటి సినిమా ఉన్న కారణంగా అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ అయితే ఈ సినిమా చూపించలేకపోయిందని చెప్పవచ్చు. మొత్తం మీద రీసెంట్ టైమ్ లో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో నైజాం ఏరియాలో సాధించిన కలెక్షన్ ను చూసుకుంటే వకీల్ సాబ్ సినిమా 8.75 కోట్ల షేర్ ను కోవిడ్ టైమ్ లో అందుకుంటే భీమ్లా నాయక్ 11.85 కోట్ల షేర్ అందుకుంది. బ్రోద మూవీకి గెస్ట్ అపియరెన్స్ చేసిన 8.45 కోట్ల షేర్ అందుకోగా హరిహర వీరమల్లు లోవెస్ట్ బస్ తో వచ్చిన 12.4 కోట్ల షేర్ ను ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్ తో దక్కించుకుంది. ఓజీ మూవీ ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్ లతో 24.45 కోట్ల షేర్ అందుకోగా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 7.58 కోట్ల రేంజ్ షేర్ అందుకోగా కోవిడ్ తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్ లో వీకెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా తెలుగు రాష్ట్రాలలో నైజాం లో నిలిచింది. లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ అందుకోవడానికి నైజాం లో చాలా స్ట్రాంగ్ గా హోల్డ్ ను సినిమా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.